ఇక రిలీజ్ అయిన మొదటి షో నుండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను తెచ్చుకొని సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసే దిశగా పరుగులు తీస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి పీరే కనిపిస్తోంది, వినిపిస్తోంది. కల్కి ట్యాగ్ ట్రెండింగ్ నడుస్తోంది ఇప్పుడు. ఈ క్రమంలో కల్కి పక్కన ఉన్న 2898 AD అనే నెంబర్కు అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు చాలా మంది నెటిజన్లు. మరి 2898 నెంబర్ ఏంటి, దీనికి కల్కికి ఉన్న సంబంధం ఏంటో ఒకసారి చూసేద్దాం. హిందూ పురాణాల ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాలు. కలియుగంలో ధర్మం తప్పి అధర్మం రాజ్యమేళుతున్న వేళ శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాడని పురాణాల్లో ఉంది. పురాణాల ప్రకారం కలియుగం 4,00,000 సంవత్సరాల పైగా ఉంటే ఇప్పుడు వచ్చిన కల్కి చిత్రంలో దర్శకుడు ఎందుకు 2898 అనే సంవత్సరాన్ని ఎంచుకున్నాడు? అందుగల కారణం ఏంటి అంటే, పురాణాలు వ్యాస భారతం ప్రకారం కలియుగం ప్రారంభమై ఇప్పటికి 5,126 సంవత్సరాలు. 5,000 ఏళ్ల ముందు భారత చరిత్రలో కురుక్షేత్రం ద్వాపర యుగం ముగింపు, కలియుగం ఆరంభం జరిగింది. వ్యాస మహాభారతం పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం జరిగింది క్రీస్తు పూర్వం 3138లో. యుద్ధంలో కౌరవులు మరణించి పాండవులు విజయం సాధించారు. యుద్ధం ముగిసిన రాత్రి నిద్రపోతున్న ఉప పాండవులను అశ్వత్థామ నిర్దాక్షిణ్యంగా సంహరించాడు. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతిని తెలిసి కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. దీంతో ఆగ్రహించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామను 3,000 ఏళ్ల పాటు దుర్గంధంతో తిరుగుతూ ఉంటావని, ఆ తర్వాత చిరంజీవిగా ఉంటావని శపించాడు. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మరణించడంతో తీవ్ర ఆవేదన గురైన ఆయన తల్లి గాంధారి శ్రీకృష్ణుడికి శాపమిచ్చింది. ఆయన తలుచుకుంటే యుద్ధం జరిగేది కాదని, అయినా శ్రీకృష్ణుడు ఆ పని చేయలేదని, అందువల్ల తన 100 మంది కుమారులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతటితో ఆగక యుద్ధం ముగిసిన 36 ఏళ్ల తర్వాత కృష్ణుడి వంశం నాశనం అవుతుందని శపిస్తుంది. అంటే గాంధారి శాపం ప్రకారం 36 ఏళ్ల తర్వాత, అంటే క్రీస్తు పూర్వం 3102లో కృష్ణావతారం ముగిసి కలియుగం ప్రారంభమవుతుందని వ్యాస భారతంలో చెప్పారు. నాగశ్విన్ కల్కి సినిమాలో ఉన్న 2898 ADకి కలియుగం ప్రారంభమైన 3102 రెండింటిని కలిపితే 6,000 ఏళ్ళు అవుతుంది. అంటే 2898లో కలియుగాంతం సమీపిస్తోంది. ఆ సమయంలో భూమి మీద ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి భూమి మీద జన్మిస్తాడని అర్థం. దీని ఆధారంగానే నాగశ్విన్ కల్కి 2898 ADని తెరకెక్కించారని అంటున్నారు. అంటే కలియుగం ప్రారంభమైన సంవత్సరం 3102. ఇప్పుడు కలికిలో చూపించిన సంవత్సరం 2898. ఈ రెండింటిని కలిపితే అప్పటికి 6,000 ఏళ్ళు అవుతుంది. అంటే 2898లో కలియుగం అంతమవుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి ఈ భూమి మీదకు వస్తాడు. అదే ఈ 2898 వెనుకున్న రహస్యం. పురాణాల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో స్పష్టంగా వివరించారు. అలానే కల్కి పురాణంలో కూడా కలియుగం ఆరంభమైన 6,000 ఏళ్ల తర్వాత భూమి మీద భయంకర పరిస్థితులు తలెత్తుతాయని, నదులు ఎండిపోతాయని, నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని, విషమేఘాల వల్ల చాలా మంది బాధపడతారని, మరీ ముఖ్యంగా గంగా నది పూర్తిగా ఎండిపోవడంతో భూమి మీద బతకలేని పరిస్థితులు వస్తాయని కల్కి పురాణంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు విడుదలైన కల్కి సినిమాలో కూడా అదే చూపించారు. అంటే కలియుగం ప్రారంభమైన 6,000 సంవత్సరాల తర్వాత భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయో వివరించారు. అంటే నాగశ్విన్ ప్రకారం చూసుకుంటే 2898 సంవత్సరంలో యుగాంతం సంభవించబోతోందని అర్థం. ఇది టోటల్ గా కల్కి 2898 AD అర్థం.